తనకు శ్రీమంతుడు లాంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అందించిన దర్శకుడు కొరటాల శివతో ప్రిన్స్ మహేష్ బాబు మరో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ మూవీ ప్రారంభోత్సవం కూడా జరిగిపోయింది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుపుకుంటున్న ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ఫిబ్రవరి 22 నుంచి ప్రారంభం కానుంది. భరత్ తను నేను అనే టైటిల్ ఖరారు చేసిన ఈ చిత్రానికి సంబంధించి అప్పుడే మరో షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. కథ కోసం కొరటాల కోటి తిప్పలు, తెర వెనక హై డ్రామా. ప్రస్తుతం ఇండస్ట్రీలో దర్శకుడు కొరటాల శివ క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో అందరికీ తెలుసు. స్వయంగా ఓ రచయిత అయిన ఇతను తాను రైటర్ గా ఉన్న రోజుల్లో ఎదుర్కొన్న ఇబ్బందులకు ధీటైన సమాధానం ఇవ్వాల్సిందేనని దర్శకుడిగా మారాడు. వెంటనే స్టార్ హీరోలతో 3 సినిమాలు, దర్శక ధీరుడు రాజమౌళి తర్వాత హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్ కొట్టిన డైరెక్టర్ గా సంచలనం సృష్టించాడు. తన పెన్నుకు ఉన్న పవర్ ఏంటో చూపించాడు. అలాంటి ఈ రైటర్ డైరెక్టర్ తొలిసారి బయట కథ మీద మనసు పడ్డాడట. ప్రిన్స్ మహేష్ బాబుతో తీయబోతున్న భరత్ తను నేను సినిమా కథ కొరటాల రాయలేదట. చిత్ర పరిశ్రమలో పెద్దగా ఫేమస్ కాని శ్రీహరి నాను అనే రైటర్ కమ్ దర్శకుడు ఈ కథ రాశాడు. హర్షవర్ధన్ రానే హరిప్రియ జంటగా నటించిన తకిట తకిట అనే సినిమాని తెరకెక్కించిన అతను ఓ సందర్భంలో ఈ కథా ప్రస్తావన తీసుకొచ్చాడట. ఆ కథలోని పాయింట్ నచ్చడంతో దాన్ని సొంతం చేసుకోవడం కోసం బాగానే కష్టపడ్డాడట. చివరికి ₹1 కోటి డీల్ కుదుర్చుకొని అతని దగ్గరున్న కథని కొరటాల తీసుకున్నాడని టాక్ వినిపిస్తోంది. అంతేకాదు టైటిల్ క్రెడిట్ కూడా ఇస్తానని శ్రీహరికి మాటిచ్చాడట కొరటాల. అలా అతని వద్ద నుండి ₹1 కోటి ఆ కథ తీసుకున్న కొరటాల మహేష్ ఇమేజ్కి తగ్గట్టుగా తనదైన శైలిలో కొన్ని మార్పులు చేర్పులు చేశాడని అంటున్నారు. మరి ఇది రూమరో లేక నిజంగానే శ్రీహరి దగ్గర నుంచి కథని కొరటాల సొంతం చేసుకున్నాడో అనే విషయంపై క్లారిటీ లేదు. ఈ వార్తపై స్పష్టత కావాలంటే కొరటాల మాట్లాడే వరకు వెయిట్ చేయాల్సిందే.